వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ ఆదేశించారు. ప్రతి దరఖాస్తు నిర్ణీత సమయంలో పరిష్కరించాలి, అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో వివిధ మండలాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ స్పందన వినతుల పరిష్కారంలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరుచుకుని పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. స్పందన కార్యక్రమంలో స్వీకరించే ప్రతి దరఖాస్తును 24 గంటల్లో ఓపెన్ చేసి పరిష్కరించడమా లేదా తిరస్కరించడమా అనే అంశాలపై వివరణ ఇవ్వాలని, తిరస్కరించదలిస్తే సరైన కారణాలు తెలపాలన్నారు. మండల స్థాయిలో కూడా క్వాలిటీ డిస్పోజల్ పెరగాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న స్పందన కార్యక్రమంలో ఏ ఒక్కరూ నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించకుండా జవాబుదారీతనంతో పరిష్కరించాలని, ఏ ఒక్క దరఖాస్తు బిఎండ్ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో 196 మంది అర్జీదారులు తమ సమస్యలపై జాయింట్ కలెక్టర్ కు దరఖాస్తులు అందజేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, ప్రత్యేక ఉప కలెక్టర్ మురళీకృష్ణ, ఉప కలెక్టర్ జయదేవి, డిఆర్డీఏ పీడీ విద్యాసాగర్, జిల్లా పరిషత్ సీఈఓ వెంకటరామన్, మెప్మా పీడీ కిరణ్, అన్ని శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వంగర మండల కేంద్రంలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించారు. వంగరలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డిపై కొంతమంది వ్యక్తులు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు బురద జల్లుతున్నారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ పొందాలంటే జన్మభూమి కమిటీ మెంబర్స్ కి 10వ 25వ ఎంతో కొంత డబ్బులు ఇస్తే గాని పెన్షన్ వచ్చేది కాదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. పెన్షన్ ఇస్తే 10 రూపాయలు ఇస్తే వచ్చే మధ్యవర్తికి ఆ జన్మభూమి కమిటీ సభ్యుడికి మరి 100, 50, 25 ఇస్తే గానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు. కానీ ఎవరు అడిగినా ఇక్కడ ఏ ఒక్కరైనా సరే, బాబు మా పెన్షన్ ఇచ్చినప్పుడు మా దగ్గర వచ్చి 1000 రూపాయలు తీసుకున్నారు, 10 రూపాయలు తీసుకున్నారు, 100 రూపాయలు తీసుకున్నాడు వాలంటీరు, 100 రూపాయలు తీసుకున్నాడు ఆ సెక్రటరీ అంటే ఈ ప్రభుత్వం తలదించుకుంటుంది. తెగమన్నాలు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి ఏదేదో దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఇవాళ మీ అందరినీ మనం చేస్తున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ముఖ్యమంత్రిగా కాపాడుతున్న బాధ్యత ఇక్కడున్న మీ అందరికీ కూడా ఉంది, మనందరికీ ఉంది. జేఆర్పురం గ్రామ పంచాయతీ సర్పంచ్ భవిరి రమణకు ధన్యవాదాలు తెలిపిన గ్రామస్తులు. జేఆర్పురం గ్రామ పంచాయతీ వెంకటేశ్వర కాలనీ ప్రజల తరపున ప్రెసిడెంట్ కి కాలనీ వాసులందరూ ధన్యవాదాలు తెలిపారు. కాలనీలో ఉన్న బోరు గత కొన్ని సంవత్సరాల నుండి పాడైపోయింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది నాయకులను కలిసినా, బోరు యొక్క పరిస్థితి వివరించినా చూస్తాంలే చేస్తాంలే అని చెప్పడమే తప్ప బాగు చేసిన నాదుడే లేడు. గడప గడపకి ప్రోగ్రాం ద్వారా నేరుగా ఇంటింటికి వచ్చి సమస్యలు తెలుసుకున్నటువంటి కార్యక్రమం ద్వారా హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ కి మరియు సర్పంచ్ భవిరి రమణ మాస్టర్ కి విన్నవించగా తెప్పినది కొద్ది రోజుల్లోనే బోరును బాగు చేసి మంచినీటి సమస్యను పునరుద్ధరించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఈ బోర్ను రిపేర్ చేయించినటువంటి సర్పంచ్ రమణ మాస్టర్ కి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. వినూత్న పద్ధతికి కేర్ ఆఫ్ ఫ్యామిలీ డాక్టర్ అని ఈ కాన్సెప్ట్ ద్వారా సంచార వాహనాలు ఇంటింటికి తిరిగి వైద్య సేవలు అందించనున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో మంత్రి ధర్మాన సంబంధిత వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.
మాట్లాడుతూ సామాన్యుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఫ్యామిలీ డాక్టర్ అనే విధానాన్ని తీసుకొచ్చామని అన్నారు. అతి సామాన్య కుటుంబాలకు వైద్య సేవలు అందించేందుకు వీలుగా పేదల గుమ్మం దగ్గరికి వైద్య సేవలు అందించే విధంగా ఈ సేవలు అందిస్తారు. ప్రతి పీహెచ్సీలో ఉండే 2 వైద్యులు రోజు విడిచి రోజు తమకు కేటాయించిన గ్రామాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, దీర్ఘకాలిక రోగులకు నిరంతరం మందులు, ఇతర వైద్య సేవలు అందించనున్నారని తెలియజేశారు. గ్రామాల్లో ఉండే అతి సాధారణ కుటుంబాలు వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉంటారని, ప్రాణాపాయ స్థితిలో ఉంటారని, ఇటువంటి వర్గాలకు చేరువగా మానవతా దృక్పథంతో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు. అలాగే 14 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉండనున్నాయని తెలియజేశారు. రిఫర్స్ చేయాల్సి వస్తే సమీప పెద్దాసుపత్రికి రిఫర్ చేస్తారు. దేశంలోనే ప్రథమంగా ఈ సేవలు తీసుకువచ్చామని, వీటి లక్ష్యాలు చేరుకునేందుకు వైద్య సిబ్బంది అంతా కలిసి పనిచేయాలని కోరారు. అలాగే గ్రామాల్లో ఉండే ప్రజలు వైద్య సేవలు వినియోగించుకోవాలని, ప్రైవేటు వైద్యంపై మక్కువ పెంచుకునే కన్నా ఇటువంటి ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని కోరారు. మారిన పరిస్థితుల దృష్ట్యా సర్కారు వైద్యం ఉన్నత ప్రమాణాలతో అందుతున్నాయి అనేందుకు ఎంతో కృషి చేస్తున్నామని అన్నారు. అలానే రిమ్స్ ఆసుపత్రికి 900 పడకలు ఏర్పాటు చేశామని, వైద్యేతర సిబ్బందిని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. చైతన్యవంతులైన ప్రజా ప్రతినిధులు ఈ తరహా సేవలపై ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని, ప్రభుత్వ వైద్యాన్ని క్షేత్రస్థాయిలో అందించడంలో భాగంగా అంతా కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని మీనాక్షి, ఫ్యామిలీ ఫిజిషియన్ నోడల్ ఆఫీసర్ లక్ష్మీ తులసి, గుండు రఘు, హబీబుల్లా ఖాన్, అందవర్కు సంతోష్, 104 కోఆర్డినేటర్ లక్ష్మణ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక వినూత్నమైనటువంటి పద్ధతిని సామాన్యుల యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేటువంటిది ఒకటి ఇటీవల మీరు చూసుంటారు. శాసనసభలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంతకుముందు దీని వివరంగా అనేక పత్రికల్లో ఐటమ్స్ కూడా వచ్చాయి. ఇదేంటంటే అతి సామాన్యమైన కుటుంబాలు వైద్యం కోసం అందుబాటులో ఉండేటువంటి హాస్పిటల్కి వెళ్ళి ధనం, సమయాన్ని వృధా చేసుకోకుండా ఆ కుటుంబాల వద్దకు ఆ పేషెంట్ని చూడడానికి డాక్టర్ విత్ ఎక్విప్మెంట్ వెళ్ళేటట్టుగా ఇది రూపకల్పన చేయబడ్డది. ప్రతి పిహెచ్సిలో ఉండేటువంటి 2 డాక్టర్లు రోజు విడిచి రోజు ఈ డాక్టర్స్ ఏం చేస్తారంటే తనకు కేటాయించిన గ్రామాలని సందర్శించి అక్కడ ఉన్నటువంటి దీర్ఘకాలిక రోగుల్ని, అవసరార్థం వీళ్ళని అప్రోచ్ అయినటువంటి వారిని కొన్ని టెస్టులు నిర్వహిస్తారు. టెస్టులన్నీ ఫ్రీగా చేస్తారు. అలాగే ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్దకు రాలేనటువంటి రోగుల్ని కూడా ఇళ్ళ వద్దకు పోయి వారిని ట్రీట్ చేసే కార్యక్రమం చేస్తారు. దీంట్లో మందులు అన్నీ ఉచితంగా ఇవ్వబడం. దీనివలన గ్రామాల్లో ఉండేటువంటి సాధారణమైన ప్రజలు తన ఆరోగ్య సమస్యల కోసం ఎవరెవరినో అప్రోచ్ అవుతూ విపరీతంగా ధనాన్ని ఖర్చు పెడుతూ వైద్యం చేయించుకోలేని స్థితిలో నిస్సహాయంగా ప్రాణం మీదకి తెచ్చుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే చిన్న చిన్న టెస్టులు, ఆ టెస్టుల కోసం బయటకు వచ్చి పెద్ద ఎత్తున ఫీజులు, డబ్బులు చెల్లించుకునేటువంటి పరిస్థితి కూడా నేడు ఉంది. ఇందులో ఆల్మోస్ట్ 9 టెస్టులు ఎన్ని చేస్తారు? 14 టెస్టులు దీంట్లో అక్కడ ఊర్లోనే చేసేస్తారు. దానికి గాను ఒక వెహికల్, ఫుల్ ఎక్విప్డ్ వెహికల్ ఒకటి వాళ్ళకి వస్తుంది. ఆ వెహికల్ వెళ్తుంది. వెహికల్లో నిపుణులైనటువంటి స్టాఫ్ ఉంటారు, క్వాలిఫైడ్. ఆ క్వాలిఫైడ్ పీపుల్ ఆ టెస్టులన్నీ చేసి టెస్ట్ రిపోర్ట్లు ఇక్కడే ఇస్తారు. రిఫర్ చేయాల్సి వస్తే పెద్ద హాస్పిటల్స్కి, గవర్నమెంట్ హాస్పిటల్స్కి రిఫర్ చేస్తారు. ఈ సదుపాయం మొట్టమొదటిగా దేశంలో ఆంధ్రప్రదేశ్ 104 వాహనాలను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. వైద్య రంగంలో మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. 104 మొబైల్ మెడికల్ క్లినిక్లు జిల్లాకు కొత్తగా 20 మంజూరయ్యాయి. ఈ మొబైల్ క్లినిక్స్ లో స్టెథోస్కోప్, వెయింగ్ మిషన్స్, బీపీ ఆపరేటర్స్, నెబ్యులైజర్, హిమోగ్లోబిన్ మీటర్, అంబు బ్యాగ్ పీడియాట్రిక్, టార్చ్ స్పాట్ లైట్,
గ్లూకోమీటర్, హైట్ మెజర్మెంట్ పరికరం, ఆప్టాల్మోస్కోప్, హైట్ మెజర్మెంట్ పరికరం, నీడిల్ డిస్ట్రాయర్, ఓటోస్కోప్, ఈసీజీ మిషన్ తదితర వివిధ రకాల వైద్య పరీక్షలు ఉన్నాయి. ఈ వాహనాలను గరివిడిలో తమ క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం ప్రారంభించారు. అనంతరం తమకు కేటాయించిన మండలాలకు వాహనాలు తరలి వెళ్లాయి. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, 104 సిబ్బంది పాల్గొన్నారు. అవినీతి రహిత పరిపాలన సీఎం జగన్ తోనే సాధ్యమని హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అన్నారు. హెచ్చర్ల నియోజకవర్గం జీసిగడ మండలం నిత్తాం గ్రామ సచివాలయ పరిధిలోని నిత్తాం గ్రామంలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు 154వ రోజు 371 గడపల ప్రజలను హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పనితీరును వివరించారు. కార్యక్రమంలో భాగంగా హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ 3 ఏళ్ల పాలనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అవినీతి రహిత పరిపాలన అందిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా లేదా అని, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని తదితర అంశాలపై ఆరా తీశారు. సంక్షేమ పథకాలపై పేదలు, అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ తన సొంత కుటుంబంలో చూసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో అండగా ఉండాలని కోరారు. ఇంటింటికి తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించడం సంతోషకరమని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జీసిగడ మండల ఎంపీపీ ప్రతినిధి మీసాల వెంకటరమణ, జడ్పీటీసీ కాయల రమణ, జీసిగడ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఊరాడ వెంకటరమణ, బూత్ కమిటీ కన్వీనర్ ఆబోతుల జగన్నాథం, జేసీఎస్ మండల ఇన్ఛార్జ్ డోల వెంకటరమణ, వైస్ ఎంపీపీ మీసాల సాధ్వీమణి, డీసీఎంఎస్ డైరెక్టర్ నక్క ప్రసాద్, జీసిగడ మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా టెక్కలిలో నిరసన తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో హిందూ దళితులకు అన్యాయం చేస్తూ మత మార్పిళ్లకు ప్రోత్సహిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సోమవారం టెక్కల్లో నిరసన తెలిపారు. ఈ మేరకు టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు నినాదాలు చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి లింగరాజు చిట్టివారికి, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు బూరి నరేంద్ర, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు జర్ని రమేష్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు దూపాన కామేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. నా పేరు లింగరాజు చిట్టిబారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు టెక్కలి సభ కలెక్టర్ దగ్గర పెట్టిన కార్యక్రమం ఏంటంటే, వేరే వేరే మతస్థులు, వేరే వేరే కులస్తుల్ని డైరెక్టర్ గా ఎస్సీలుగా చేర్చి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం శ్రీ గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలుగా చేర్చడం ఇది చాలా దారుణం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఎస్సీలకి వీళ్ళ యొక్క నిధులు, సప్లై నిధులు వేరే వేరే కులస్తులకి, బీసీలకి, ఓసీలకి మళ్లిస్తున్నారు. ఎస్సీలకి మాత్రం లేదు. ఈ రోజు ఎక్కడికైనా చూడండి, దయచేసి అందరూ చెప్తున్నాం, ఎస్సీ వాళ్ళకి చేతులు జోడించి చెప్తున్నాము. సభ కలెక్టర్ నుంచి పై ఆఫీసులు ఎస్సీలు గాని ఎస్టీలు గాని అందరూ కూడా అమ్మలు అక్కడికి చేతులు జోడించి చెప్తున్నాం. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని 0 ఓట్లతో ఓడించేసి ఎస్సీల యొక్క నిధుల్ని, సంక్షేమ పథకాలని, 27 రకాల పథకాలని మళ్ళీ ఎస్సీలుగా మనం చేర్చుకోవాలని కోరుచున్నాం. అందరూ కూడా ఈ యొక్క నిధులతోని మనం బతికే వాళ్ళం. ప్రతి వాళ్ళు వ్యాపారం చేసుకున్న వాళ్ళు, అలాగే కుటుంబాల పోషణ కూడా చేసే వాళ్ళు, వ్యాపారం మమ్మల్ని లోలుగా పెట్టుకున్న వాళ్ళకి, అలాంటిది ఈ యొక్క నిధులు వేరే వాళ్ళకి మళ్లించేసి ఎస్సీని పూర్తిగా నాశనం చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి పాలన నశించాలని కోరుచున్నాం. జై శ్రీరామ్, జై భీమ్. నరసన్నపేటలోని పల్లిపేట వద్ద ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్లు ఏర్పాటు చేయాలని స్పందనలో వినతి పత్రం అందజేశారు.
విజయనగరంలో బూత్ స్వశక్తీకరణ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయంలో బూత్ స్వశక్తీకరణ అభియాన్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సహాయ ఇన్ఛార్జ్ అయిన సునీల్ దియోదర్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫ్లోర్ లీడర్ పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో జాతీయ సెక్రటరీ రాష్ట్ర కో ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్ మాట్లాడుతూ 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచే స్థానాల్లో హెచ్ఎల్ అసెంబ్లీ రాష్ట్రంలో ముందు వరుసలో ఉందని తెలిపి ఎన్ఈఆర్డీ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హెచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ నడుకుదుటి ఈశ్వరరావు, రాష్ట్ర జిల్లా మండల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.